బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది కదా. అంటే సో కామన్ పీపుల్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సెలబ్రిటీస్ లో అయితే సుధీర్ అన్న, నూకరాజ్ అన్న, ఇంకా అల్లా నరేష్ అన్న వస్తే బాగానే ఉంటది. ఎందుకు వాళ్ళు ముగ్గురు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? సుధీర్ గారు వస్తే అంటే ఫుల్ మ్యాజిక్ అవుతుందా బిగ్ బాస్ అంతా? సుధీర్ వస్తే ఆటోమేటిక్ అతనే విన్ అవుతారు. చాలా ఎంటర్టైన్మెంట్ అతనితోనే ఎక్కువ వస్తుంది మాకైతే, కాబట్టి అతనికే ఓట్లు ఎక్కువ వేస్తాం మేము. యాదమ్ రాజు పర్లేదు, అతను కామెడీ అనే కానీ బాగుంటది అతను, కానీ సుధీర్ అన్నకి ఎక్కువ మాకైతే. లేడీస్ లో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? రష్మి, దీపిక, ఇంకా కొంచెం మంది ఎవరైనా రష్మిక, దీపిక పిల్లి అని చెప్పి అంటున్నారు. అంటే రోహిణి గారు, ఫైమా, అలాగే చాలా మంది ఉన్నారు కదా. కానీ వీళ్ళతో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా. రష్మి అయితే చాలా ఎంటర్టైనర్. ఎందుకు వచ్చి అని తెలుగు మాట్లాడతారు, బాగుంటది వినడానికి అని చెప్పా. బాగానే మాట్లాడతారు, అంతా బాగానే ఉంటది. రష్మిక గారు అయితే బాగానే ఉంటది. దీపిక పిల్లి గారు కొంచెం మామూలే, కానీ రష్మిక గారు బాగా మాట్లాడతారు. రష్మి జబర్దస్త్ రష్మి అంటున్నారా, రష్మిక హీరోయిన్ అంటున్నారా? రష్మిక హీరోయిన్ అంటున్నారు. రష్మిక హీరోయిన్ రావాలనుకుంటారా మీరు? వస్తారా మరి? చెప్పలేం కదా. హోస్ట్ గానా లేదంటే సెలబ్రిటీ గానా? అంటే సెలబ్రిటీగా వస్తారు కదా. బిగ్ బాస్ హౌస్ లో హీరోయిన్ రావాలనుకుంటున్నారు. హీరోయిన్ వస్తే సీజన్ 8 ఇప్పటికి ఎవరు రాలేదు. హీరోయిన్స్ అయితే చాలా మంది సింగర్స్ వాళ్ళందరూ వచ్చారు. సీజన్ 8 కాబట్టి రష్మిక మందన్న గారు వస్తే ఇంకా చాలా బాగుంటది మాకు. సీజన్ 8 మంచి ఫన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటది అంటారు. అవును. మరి ఏ హీరోయిన్ వస్తే ఆ ఫన్ కామెడీ ఉండదు అంటారా? రష్మిక గారు వస్తేనే బాగుంటది అంటారా? అంటే రష్మిక గారు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ చాలా బాగుంటాయి కాబట్టి ఆమె వస్తే పక్కా. ఎక్స్ప్రెషన్ క్వీన్ అని అంటున్నారు. అవును. ఓకే, మరి కుమారి ఆంటీ, బర్రెలక్క వాళ్ళు వస్తారని టాక్ నడుస్తుంది. మరి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? కుమార్ ఆంటీ వాళ్ళు వచ్చినప్పుడు పర్లేదు, వాళ్ళు ఫుడ్ ఇస్తూ చాలా మంచిగా చేస్తారు. ఆంటీ వాళ్ళు బర్రెలక్కకి ఓట్లు చాలా మంచిగా నిలబడింది ఈసారి. మరి హోస్ట్ గా ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? నాగార్జున గారు ఎప్పటిలాగా. ఎందుకు నాగార్జున గారు వస్తేనే బాగుంటది అనుకుంటున్నారు? ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటది. సీజన్ 7 అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. సీజన్ 6, సీజన్ 7 బాగానే ఎంటర్టైన్ అయ్యాను. ఈసారి సీజన్ 8 ఇంకా చాలా బాగుంటది అంటున్నారు. సీజన్ 8 ఇంకా బాగుంటది. అట్లయితే బిగ్ బాస్ 7 లో చూసుకున్నట్టయితే పల్లవి ప్రశాంత్ రియల్ ఫార్మర్ అని చెప్పి తీసుకున్నారు కదా. సో అలాగే ఈసారి రియల్ ఫార్మర్ గా ఎవరు వస్తే బాగుంటది? అంత ఐడియా లేదు. ఓకే, నేత్ర గారు ఫార్మర్ అని చెప్పి ఆమెను తీసుకుందాము వస్తారు అని చెప్పి టాక్ నడుస్తుంది. మరి ఆమె వస్తే మీకు మీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఆమెకి? టాస్క్లు చేస్తే ఇస్తాం, సపోర్టింగ్ ఎవరైనా ఇస్తారు. టాస్క్లు, గేమ్ ఎలా ఆడుతుందో అవన్నీ చూసి ఆమెకి ఓట్లు వేస్తాం మేము. అంటే ఆమె వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు అంతేనా? అంటే రియల్ ఫార్మర్ అని మీ సపోర్ట్ ఉంటుందా? లేదు అంటే ఆమె టాస్క్లు బాగా ఆడుతుందని మీరు సపోర్ట్ చేస్తారు? టాస్క్లు బాగా ఆడితే సపోర్ట్ చేస్తాము. ఫార్మర్ అయినా కూడా వేస్తాం ఓట్లని, ఏం అలాంటి ఏం లేదు.